హాయ్ అండి అందరికీ. రెగ్యులర్గా అయితే నేనైతే నైట్లో అయితే కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే తీసానండి. ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఇదే విధంగా చేస్తుండొచ్చు, కానీ ఈ టిప్స్ పాటించడం వల్ల అయితే ఇంకా చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా నీట్గా కూడా అవుతుందండి. ఒక్కసారి అయితే నేను ఎలాంటి టిప్స్ పాటించానో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుందండి. ఒక్కసారి అయితే చూడండి. ఎవరికైనా సరే నైట్లో అయితే కిచెన్ మొత్తం క్లీన్గా పెట్టుకోకపోతే నైట్ అంతా నిద్ర పట్టినట్లే అనిపించదండి. నాకైతే అందరికి అలాగే ఉండొచ్చు, కానీ నాకైతే నేను ఎంత ఇబ్బంది అయినా సరే నైట్లో అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే పడుకుంటానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అయితే ఎక్కువ వేసి గ్యాస్ మొత్తం కడుక్కోవడం వల్ల అయితే తొందర పాడవుతుంది. నేను చెప్పే ఈ టిప్ పాటించడం వల్ల అయితే అలా ఉండదండి. ఒక్కసారి అయితే మొత్తం వీడియో చూడండి. చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు, చాలా నీట్గా కూడా అవుతుందండి. మొత్తం అయితే ప్లేట్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే ఇవన్నీ ఉన్నాయండి. వీటిలో ఉన్నదంతా మొత్తం ఏమైనా ఉంటే ఒక కవర్లో అయితే వేసేసుకుంటాను. డస్ట్బిన్లో అయితే డైరెక్ట్ వేయకుండా ఒక కవర్లోనే వేసేసి డస్ట్బిన్లో అయితే వేస్తానండి. ఇలా 2 minutes అయితే అన్ని ప్లేట్స్ అయితే నానబెట్టుకుంటాను. మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటే మాత్రం మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుందండి. అదే నైట్ అంతా ఇవి ఇలాగే పెట్టేసి పడుకుంటే మాత్రం మార్నింగ్ లేవగానే అంత చిరాగ్గా ఉంటుంది. డే అంతా మూడప్గానే ఉంటుందండి. అలా అని నేనైతే నైట్లోనే ఎంత ఇబ్బంది అయినా పడుకున్న అయినా సరే తర్వాత అయినా సరే కానీ నేనైతే క్లీన్ చేసుకున్నాకనే పడుకుంటానండి. రెగ్యులర్గా అయితే నేనైతే నాన్ వెజ్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా అయితే ప్లేట్స్ అయితే క్లీన్ చేసేటప్పుడు విమ్ లిక్విడ్ అయితే ఖచ్చితంగా వాడతానండి. కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేరే బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసి విమ్ లిక్విడ్ కొద్దిగా సోప్ అయితే కొద్దిగా అయితే తీసేసుకొని ఇలా ప్లేట్స్ అన్నీ అయితే నీట్గా అయితే తోమేసుకుంటానండి. విమ్ లిక్విడ్ వాడడం వల్ల అయితే ప్లేట్స్ అనేది అంటే స్మెల్ కొంచెం నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే కొంచెం స్మెల్ వస్తాయి కదండి నాన్ వెజ్ది, అలాంటిది అయితే ఏమి ఉండదండి. చాలా క్లీన్ అయిపోతాయి ప్లేట్స్ అన్నీ. నాన్ వెజ్ ఉన్నా లేకపోయినా నేనైతే రెగ్యులర్గా అయితే విమ్ లిక్విడ్ అయితే వాడుతుంటా అండి. ఎవరైనా విమ్ లిక్విడ్ వాడకపోతే అయితే ఖచ్చితంగా వాడండి. ప్లేట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయండి. నైట్లో అయితే మనము క్లీన్ చేసుకొని పడుకోకపోతే మాత్రం చాలా నైట్లో అయితే బ్యాక్టీరియా అయితే ఎక్కువనే ఫామ్ అవుతుందండి. అందుకని ఎవరైనా సరే మ్యాక్సిమం అయితే నైట్లో అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకోవడానికి ట్రై చేయాలండి. నేనైతే మొత్తం కడిగేసుకుంటాను, నీట్గా కడిగేసుకుంటున్నా. రెగ్యులర్గా అయితే ఇదే విధంగా అయితే నేను చేసుకుంటానండి. నైట్లో మొత్తం అయితే కడిగేసుకొని పడుకుంటాను. ఇంకా ఎవరైనా సరే నైట్లో ఎంతమంది అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని పడుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే వాటర్ కోసమని రెండు అయితే క్లీన్ చేసేసుకొని ఈ 2 సర్వలు అయితే నింపేసుకుంటానండి. నేనైతే ఎప్పుడైతే వీటిలో అయితే రెగ్యులర్గా అయితే ఏం యూజ్ చేయను. కాకపోతే ఎప్పుడైనా వాటర్ రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే ఈ 2 అయితే నింపేసి అయితే పెట్టుకుంటాను. రెగ్యులర్గా వీటిని కూడా కడిగేసుకొని వాటర్ అయితే నింపేసి అయితే ఉంచుకుంటాను అడ్వాన్స్గా అయితే. కొన్నిసార్లు అయితే చాలా హెల్ప్ అవుతాయి వాటర్. ఈ స్టవ్ అయితే క్లీన్ చేసుకోవడం కోసం నేనైతే ముందుగా కొద్దిగా అయితే ముగ్గు వాడుతున్నానండి. మన ఇంటి ముందు వేస్తాం కదండి, అదే ముగ్గు అండి. ఇందులోనే కొద్దిగా సర్ఫ్ అయితే వేస్తున్నానండి.
క్లీనింగ్ కోసం అయితే ముగ్గు మరి స్టవ్ ఎక్కువ ఖరాబ్ అయినప్పుడు అంటే మిల్క్ అలాంటివి అయితే పొంగిపోయి మాడిపోయినప్పుడు వెళ్ళకుండా ఇబ్బంది అయినప్పుడు అయితే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఈ టిప్ అయితే మరి నీట్గా క్లీన్గా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా స్ప్రే చేసుకొని మామూలుగా లిక్విడ్ స్ప్రే ఉంటుంది కదండి, అలాంటివి వాడుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు ఏదైనా పడి అలాగే చాలా రోజులు ఉండిపోతుంది కదండి, అలాంటప్పుడు అయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. కొద్దిగా ముగ్గు వేసుకోవడం వల్ల చాలా తొందరగా అయితే క్లీన్ అయిపోతుంది. పైన అయితే కొద్దిగా అయితే వాటర్ వేసాను తడి కోసము. ఇలా స్క్రబ్బర్తో అయితే మొత్తం రబ్ చేసేసుకోవాలండి. మొత్తం రుద్దేసుకున్న తర్వాత అదే స్క్రబ్బర్తోని టైల్స్ కూడా రుద్దేస్తున్నాను. నేనైతే ఎక్కువ మొత్తం వాటర్ వేసి అయితే అస్సలు కడగట్లేదండి. రెగ్యులర్గా మొత్తం వాటర్తోనే కడిగేసుకుంటే మాత్రం గ్యాస్ బర్నర్ అయితే పాడైపోతుంది. కాబట్టి ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఇలా తుడిచేసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అందులోకి వాటర్ వెళ్ళిపోయి సరిగా మంట మండదు కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే క్లాత్తోనైతే తుడిచేసుకోవాలి. అలాగే సింక్ మొత్తం అయితే అదే స్క్రబ్బర్తోనైతే నేనైతే మొత్తం రుద్దేస్తున్నానండి. ఇది క్లీన్ చేసుకునే సింకు మొత్తం క్లీన్ చేసుకునేటప్పుడైతే విమ్ లిక్విడ్ అయితే వాడడం వల్ల చాలా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుందండి. అలాగే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకసారి అయితే ఈ టిప్స్ అయితే పాటించండి. ఇంకా ఎవరైతే రెగ్యులర్గా ఇదే విధంగా నైట్లో క్లీన్ చేసి పడుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా అయితే నీట్గా అయిపోతుంది. ప్రశాంతంగా కూడా నిద్ర పడుతుందండి కిచెన్ ఇలా క్లీన్గా ఉంటే. థ్యాంక్ యూ.